943 సర్వీసెస్ మనం ఈ రోజు మన మిత్ర ద్వారా ప్రజలకి అందిస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యులు చెప్పినట్లు 9552300009 ద్వారా ఈ సర్వీసెస్ అన్ని అందిస్తాం జరుగుతుంది. అధ్యక్ష మీరు చూస్తే 1,48,00,000 మంది అంటే సర్వీసెస్ మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా సర్వీసెస్ అయిన తర్వాత కూడా ఆ వినియోగదారు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అధ్యక్ష. సర్వీసెస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానిపైన కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. గౌరవ సభ్యులు కూడా చూసుంటారు, ఇప్పుడు AI కూడా అమలు చేస్తాం జరిగింది దీంట్లో. సో దట్ కంబర్సమ్ ప్రాసెస్ మీరు ఏదైతే అన్నారో యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఈజ్ ఆఫ్ యూజింగ్ ఉండాలి దానిపైన ఇప్పుడు AIని మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసి అది కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే మేము ఎలాంటి డేటా స్టోర్ చేయము. ఈ ప్లాట్ఫామ్ వాట్సాప్ అనేది నియర్లీ ఒక హైవే, డేటా అనేది అది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది లేదంటే యూజర్ దగ్గర ఉంటుంది, మేము స్టోర్ చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ సభ్యులు చెప్పినట్లు కరెంటు బిల్ కట్టాలంటే ఆ బిల్ నంబర్ ఎంటర్ చేయండి అని ప్రతిసారి అడుగుతాం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఎలా పరిష్కరించాలో నేను ఆలోచిస్తాను. అంతేకాకుండా మీరు అన్నట్టు కొంత ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది జరగాలి. ఇప్పుడు వాస్తవంగా మేము ఏం చేసామంటే ప్రభుత్వము ఉన్న ప్రాసెస్ ని డిజిటలైజ్ చేసింది. ఇప్పుడు ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈ రోజు ఒక బటన్ నొక్కితే మనకి భోజనం వస్తుంది, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే ఇంటికి కావాల్సిన సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. అలాంటిది బటన్ నొక్కితే ప్రభుత్వం పని చేయాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేయాలన్న ఆలోచన నా యువగలం పాదయాత్రలో ప్రారంభమైంది. అది సింగిల్ నంబర్ ద్వారా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సర్వీసెస్ మనం మన సిటిజన్స్ కి అందజేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే రెస్పాన్స్ ఇంకా స్పీడ్ పెంచాలి, అంతేకాకుండా ఆ రిసీప్ట్ కూడా రియల్ టైమ్ లో రావాలి, QR కోడ్ పర్ఫెక్షన్ చేయాలని మీరు చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను ఇక్కడ కోరేది గౌరవ సభ్యులను కోరేది కూడా మీరు కూడా కొంచెం వాడి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ప్రాసెస్ ని ఎలా ఫైన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది. నేను ఒక రీసెర్చ్ టీమ్ పెట్టి ఎవ్రీ స్టెప్ యూఆర్ నౌ అనలైజింగ్. కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేయొచ్చు, ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిన తర్వాత కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేసాం కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ సభ్యులు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ సిస్టమ్ ని నెక్స్ట్ నేను ఈ రోజు కూడా రివ్యూ చేసినప్పుడు ఒక 90-day యాక్షన్ ప్లాన్ తీసుకుని మన మిత్ర 2.0 అనేది మనం ఫైన్ ట్యూన్ చేసి లాంచ్ చేద్దామని చెప్తాం కూడా జరిగింది. అంతేకాకుండా పొలిటికల్ గా ఇక్కడ ఉన్న సభ్యులందరూ మనం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఎందుకంటే ఇది ఒక పెద్ద వరం ప్రజలకి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేద్దామని కూడా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ వివరాలన్నీ ఇస్తాం జరిగింది.